వరంగల్ జిల్లా రాయపర్తిలోని ఎస్బీఐ బ్యాంకులో వినియోగదారులు ఆందోళనకు దిగారు. బ్యాంకులో సుమారు 496 మంది బాధితులు బంగారం తనఖా పెట్టి రుణాలు తీసుకున్నామని, తిరిగి డబ్బులు చెల్లించి బంగారం కావాలంటే బ్యాంక్ అధికారులు తరుగు పేరుతో కోత పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది నవంబర్ నెలలో బ్యాంకులో దొంగలు పడి 19 కిలోల బంగారం చోరీకి గురికాగా కొంత బంగారం రికవరీ అయింది. ఇదే అదునుగా భావించిన బ్యాంక్ అధికారులు సదరు వినియోగదారులకు ఎగనామం పెట్టే కుట్ర చేశారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. రేపు ఎల్లుండి మీకు ఫోన్ వస్తుంది. ఏమి కంగారు పెట్టు, బ్యాంక్ ఉంది, నీకు రూపాయలు వస్తుంది. పొద్దున రేపు ఎల్లుండి మీకు ఫోన్ వస్తుంది. ఏమి కంగారు పెట్టు, బ్యాంక్ ఉంది, నీకు రూపాయలు వస్తుంది. పొద్దున రేపు ఎల్లుండి మీకు ఫోన్ వస్తుంది. ఏమి కంగారు పెట్టు, బ్యాంక్ ఉంది, నీకు రూపాయలు వస్తుంది. పొద్దున రేపు ఎల్లుండి 3 నెలల నుంచి బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నామని అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదని బాధితులు ఆరోపించారు. ఎంతైతే బంగారం తనఖా పెట్టారో అంతే బంగారం తమకు కావాలని బ్యాంక్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. బ్యాంక్ లోపలికి చొచ్చుకెళ్లి బ్యాంక్ అధికారులతో వాదించగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. మా ఆయన పేరు మీద పెట్టిన నా పుస్తకాల తాడు పోయింది, నా పేరు మీద పెట్టింది ఉన్నది. అయితే ఆ రోజు మేము వచ్చి అడిగినప్పుడు ఏమన్నారు, మీ బంగారం మీకు మేము ఇస్తామమ్మా కేడెంతో సహా అని చెప్పిళ్ళు. ఇవాళ వచ్చే వరకు తులాన గ్రామ్ తీసేస్తే మా పరిస్థితులు ఇప్పుడు ఇవాళ నేను 3 తులాల తాడు చేయించుకోవాలంటే దానికి ఎంత ఖర్చు వస్తుంది? ఇప్పుడు మధ్యతరగతి పరిస్థితులలో చేయించుకునేంత ఉంటుందా? ఇప్పుడు వాళ్ళు డబ్బులు కట్టిస్తారు, ఆ డబ్బులు దేనికన్నా అప్పు రూపంలో పోతాయి. ఆ పరిస్థితులలో మేము ఎట్లా చేయించుకుంటాం? ఆడపిల్లలు ఉన్నారనో ఏ విధంగానో చేయించుకుంటుంది. ఇవాళ మాకు మా బంగారం మాకు ఎట్టి పరిస్థితులలో ఇవ్వాలి. ఇస్తే మేము వాళ్ళ డబ్బులు మాకు డేట్ పెట్టాను, ఈ చేత మేము డబ్బులు ఇస్తాం, ఈ చేతికి బంగారం ఇయ్యాను. మళ్ళా ఈ వారం ఆ వారం అనుకున్నా సరిపోతుంది. నెల టైం పెట్టాను రీ, ఇప్పుడు 4 నెలల కానుండి ఆగింది లేదు. మాకు ఇవ్వాలే కావాలన్నది ఏం లేదు సిద్ధాంతం. నాది 35 తులాల బంగారం పెట్టినాం. నవంబర్ 18వ తారీఖు పోయింది బంగారం. అన్నడేమో ఒక్క తులం ఒక గురిజ కూడా వేస్ట్ కాకుండా మీకు అన్ని కట్టిస్తా అన్నాడు. ఇవాళనేమో తరుగు తీస్తాడు, ఆ తరుగులో కూడా 77,000 కట్టిస్తాడు. 22 క్యారెట్ల కట్టిస్తా అంటున్నాడు. మరి అది ఎంత లాస్? మాకు 10 తులాల కంటే ఒక తులం లాస్ అవుతున్నాం. అట్లా ఆ విధంగా మాకు అనడం అట్లా మేము వ్యవసాయం చేసేవాళ్ళము. పొద్దున అయితే వ్యవసాయం పని మాకు ఈ బ్యాంకుల చుట్టే ఇప్పటికి ఒక 10 సార్లు వచ్చినాం బ్యాంకులకు. రేపిస్తా ఎల్లుండితా ఫస్ట్ అన్నాడు, 2వ తారీఖు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు వారం రోజులు అవుతుంది. దయచేసి మాకు బంగారం ఇస్తే అయిపోయా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి కడతాం, మా బంగారం మాకు ఇస్తే అయిపోతుంది. అట్లా ఆ విధంగా ఇస్తే మాకు ఏ విధంగా ఇబ్బంది ఉండదు. మేము వ్యవసాయం చేసి సంపాదించుకున్నాం, ఏదో బిజినెస్ కాదు, లేకుంటే రియల్ ఎస్టేట్ చేయలే, వ్యవసాయం చేసి పంట పండించి బంగారం సంపాదించుకున్నాం. ఆ బంగారం తెచ్చి బ్యాంకులో పెడితే దొంగల పాలు చేసారు. అలా మాదేమైనా తప్పు ఉందా? బ్యాంకు వాళ్ళ నిర్లక్ష్యం, అది మా తప్పు కాదు. అది మా తప్పును వాళ్ళ తప్పును మా మీద ఎంత లాస్ కావాలి? ఎంత బంగారం ఎంత ఎక్కడ పోవు ఇక్కడ. ఇదే అంశంపై మరింత సమాచారం సుధాకర్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సుధాకర్. థ్యాంక్ యూ కావ్య. పోలీసులకు సవాల్గా మారిన రాయపర్తి ఎస్బీఐ గోల్డ్ చోరీకి సంబంధించిన ఘటన. గత 3 నెలల నుంచి కూడా బ్యాంక్ లో ఎవరైతే తనఖా పెట్టుకున్న ఖాతాదారులు ఉన్నారో వారికి సంబంధించిన బంగారం వారికి ఇవ్వాలి, లేదంటే ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఏ రేట్ అయితే ఉందో ఆ రేట్ కట్టించాలని చెప్పేసి ఖాతాదారులు ఆందోళన చేయడం జరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా బ్యాంక్ చుట్టూ వాళ్ళు తిరిగినా కూడా బ్యాంకర్స్ వరకు బంగారం దొరకలేదు, దొరికిన తర్వాతనే ఇస్తామని చెప్పడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో చూస్తే వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంక్ లో గత 3 నెలల క్రితం తనఖాలు పెట్టుకున్న వారికి సంబంధించిన 496 మంది ఖాతాదారులకు సంబంధించిన 12.95 కోట్ల రూపాయల విలువ చేసే 19 కిలోల బంగారం ఆభరణాలు టెస్ట్ గురి కావడం జరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు కూడా 5 నిందితులను అరెస్ట్ చేశారు. కొంత బంగారం కూడా వారి వద్ద నుంచి రికవర్ చేయడం జరిగింది. ఈ కేసు 2024 నవంబర్ 19 చోరీ జరగడం జరిగింది. ఈ యొక్క బంగారం ఇవ్వాలని చెప్పేసి బాధితులు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. రేపు మాపు అని చెప్పి అధికారులు సమాధానం దాటవేసుకుంటూ పోవడంతో పాటు ఎస్బీఐ
లో వినియోగదారులు కూడా చూస్తే నిన్న ఈ రోజు కూడా బ్యాంక్ ముందు వాళ్ళు ఆందోళన చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా బంగారం సంబంధించి వస్తువులకు చేసిన బ్యాంకు అధికారులు కూడా ఇప్పటి వరకు కూడా తనఖాల సమయంలో ఉన్న బంగారం ధర అప్పుడు ఎంతైతే బంగారం పెట్టారో ఆ రేటే చెల్లిస్తామని చెప్పేసి బ్యాంకర్స్ సంబంధించిన వారు కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఇలా కాకుండా బంగారం ప్రస్తుతం ఉన్న ధర చెల్లించాలి, తరుగు కూడా తీసివేయకూడదు అని చెప్పేసి కొంతమంది వాదించడం జరుగుతుంది. అయితే ఇలా మేము చేయలేము, గతంలో మీరైతే పెట్టినప్పుడు ఏ రేట్ ఉందో అదే రేట్ కట్టిస్తాం, కాకపోతే టైం పడుతుంది. ఈ బంగారం ఎవరైతే దొంగతనం చేస్తారో వారి దగ్గర నుంచి రికవరీ చేసిన తర్వాతనే ఇస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ కొంతమంది ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వారైతే ఖాతాదారులు మా బంగారం మాకు కావాలని చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే గతంలో మిగిలిన బంగారం నిందితులు ఎక్కడున్నారో చిక్కాలని చెప్పేసి ఇటు రాష్ట్రంలోని పోలీసులు సంచలనం ఈ యొక్క కేసు సంబంధించి పోలీసులు కూడా దాన్ని ఛేదించాలని చెప్పేసి కొన్ని టీములుగా విడిపోయి మొత్తం పోలీసులు కూడా తిరగడం జరుగుతుంది. గత కొద్ది రోజుల క్రితం యూపీలో బందర్ జిల్లాకు సంబంధించి కమలాపూర్ గ్రామాన్ని స్థానాలకు తెగించి కూడా వెళ్లిన పోలీసులు గత ఏడాది డిసెంబర్ ప్రధాన నిందితుడు మహమూద్ నవాబ్ హుసేన్ మాత్రమే దొరికాడు. మిగతా గ్యాంగ్ కట్టర్స్ వృత్తిలో నిపుణులతో ఉన్న తన తమ్ముడు సాజిద్ కూడా అతని యొక్క ఆచూకీ ఇప్పటి వరకు కూడా తెలియడం లేదు. అతని తమ్ముని వద్ద 10 కిలోల 480 గ్రాముల బంగారం ఉందని హసన్ చెప్పడంతో పాటు పోలీసులు అతడి కదలికలపై నిఘా పెట్టి అతన్ని దొరకపడడానికి పోలీసులు 6 బృందాలుగా విడిపోయి పోలీసులు మొత్తం తిరగడం జరుగుతుంది. ఇంకా వారి వద్ద నుంచి 2 కిలోల 520 గ్రాముల బంగారం మాత్రమే రికవర్ చేయడం జరిగింది. దీన్ని తీసుకువచ్చిన తర్వాత మిగిలిన 16 కిలోల బంగారం 16 కిలోల 500 గ్రాముల బంగారం కూడా రికవర్ చేసిన తర్వాతనే ఈ యొక్క 6 కిలోలు మహారాష్ట్రకు చెందిన సాగర్, భాస్కర్, గోరే, అజయ్, నవాబ్ అంబర్ వద్ద ఉందని చెప్పి సాజిద్ చెప్పడంతో పాటు ఇంకా 10 కిలోల 500 గ్రాముల బంగారం ఉందని చెప్పి నిందితులు వారి గురించి పోలీసులు కూడా గాలించడం జరుగుతుంది. ఈ విషయంలో వర్ధనపేటకు సంబంధించిన స్థానిక సిఐ కూడా వచ్చి వారికి అక్కడ ఉన్న వారిని కూడా సంధానించడంతో పాటు అయినా కూడా వారు ఎందుకంటే వారి అవసరాల నిమిత్తం వారు బంగారం అక్కడ తనఖా పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు మా బంగారం మాకు ఇవ్వండి అంటూ అక్కడ ఉన్న వారు ఆందోళన కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా అవసరం నిమిత్తం మేము పెట్టుకున్నాం, మాకు ఇప్పుడు మళ్ళీ అవసరం ఉంది, మాకు ఎక్కువ డబ్బులు కావాలని చెప్పి అనడంతో పాటు అక్కడ ఉన్న బ్యాంకర్స్ కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడున్న ప్రస్తుతం వారైతే అప్పుడు పెట్టినప్పుడు సంబంధించిన తులానికి 77,000 రూపాయల బంగారం రేటు ఉండేది. కానీ ఇప్పుడు బంగారం రేటు 90,000 పైసలకు ఉండడంతో పాటు ఇప్పుడు ఉన్న రేటు కట్టించండి, లేదంటే మా గోల్డ్ కు సంబంధించి ఇంకా మాకు రిన్యూవల్ చేసి మాకు ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వమని చెప్పేసి కూడా అక్కడ ఉన్న కస్టమర్స్ ఎవరైతే బ్యాంక్ ఖాతాదారులు ఉన్నారో వారి యొక్క ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ యొక్క ఆందోళన ఇప్పటివరకు సద్దుమణి అవుతుందో అని చెప్పి ఇక్కడ దొంగలు ఎప్పుడైతే వారు దొరుకుతారో అప్పుడే అవుతుంది అని చెప్పేసి బ్యాంకర్కి సంబంధించిన వారు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్న కస్టమర్స్ అయితే ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు, మా డబ్బులు మాకు కావాలని చెప్పేసి అలా ఆందోళన కొనసాగిస్తున్నారు. కావ్య. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.